మా స్క్రీన్ కనిపిస్తుందా? విశ్వరాజ్ విశ్వరాజ్ హలో, ఈ స్క్రీన్ కనిపిస్తుందని చెప్తే నేను స్టార్ట్ చేస్తా. కనిపిస్తుందా? పేరు అది క్లియర్గా ఉంది కదా? ఓకే. Okay, good morning everybody. Today we are going to discuss some aspects of ocean thermal energy conversion. ఈరోజు కొద్దిగా బ్రీఫ్గా సముద్రం యొక్క శక్తిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేటటువంటిది కొద్దిగా బ్రీఫ్గా తెలుసుకుందాం అండి. సముద్రంలో ఉండేటువంటి శక్తి, సాధారణంగా అలలు ఉంటాయి కదా, టైడ్స్. ఆ టైడ్స్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి మూవ్ అవుతున్నప్పుడు అత్యంత ఎక్కువ ప్రెషర్ కలిగి ఉంటాయండి. ఓకే, సో ఈ యొక్క ప్రెషర్ ఎలాంటిదంటే చాలా ఆ ప్లేస్ని బాగా హీటప్ చేస్తుంది. డిపెండింగ్ అపాన్ అవర్ చార్లెస్ లా, మోర్ ప్రెషర్ మోర్ టెంపరేచర్. ఓకే, సో ఒకసారి మీరు ఎప్పుడైనా ఈ సముద్రపు అలలలో కాలు పెడితే మనకి బాగా చల్లగా ఉన్నట్టు కనిపిస్తాయి. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే, ఈ అలలు ఎక్కడైతే స్టార్ట్ అయ్యాయో అక్కడ మనకి వి కాంట్ గో దేర్. అలలు స్టార్ట్ అయ్యే ప్లేస్కి మనం వెళ్ళాం. ఈ సముద్రము మరియు భూమి కలిసేటటువంటి ప్లేస్ అదే మన ద సో కాల్డ్ బీచ్. ఆ బీచ్ దగ్గర మనం ఉన్నప్పుడు ఏమొచ్చి మనకి ఆ యొక్క అప్పటికే అలల తాలూకా ఫోర్స్ ఫుల్గా తగ్గిపోద్ది. కాబట్టి ఈ తగ్గిపోయినటువంటి ఫోర్స్ వల్ల దాని టెంపరేచర్ తగ్గిపోయి మన కాలుకి చల్లగా తగులుతుంటుంది. అంతే తప్ప యాక్చువల్లీ టు సే దిస్ ఓషన్ టైడల్ టెంపరేచర్, ఈ సముద్రంలో ఉండేటువంటి అలల తాలూకా టెంపరేచర్ మినిమం 40 degrees పైన ఉంటుంది. అంటే మన బాడీ టెంపరేచర్ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ యొక్క అంత హీట్ని దాన్ని సస్టైనబుల్ హీట్ అంటారు. అంటే ఒక సముద్రం తట్టుకునేటటువంటి ఉష్ణం దాన్ని సస్టైనబుల్ హీట్ అనేసి చెప్తూ ఉంటారు. ఈ సస్టైనబుల్ హీట్ తీసుకొని మనం దాన్ని ఏ విధంగా మన ఎనర్జీ కింద మార్చుకోవచ్చు అనేటటువంటిది తెలుసుకోవచ్చు. ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది బ్రీఫ్గా మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇన్ దిస్ లెసన్ వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్. దీన్ని మనకి ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ మనకి ఇవ్వడం జరిగిందండి. ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఏజెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ తాలూకా థియరీ ప్రకారం ఏంటి అంటే, అసలు వాట్ ఈస్ దిస్ ఓటీఈసి, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్, ఇదేం చేస్తుంది? ఈ ఎనర్జీ కన్వర్షన్ ఏ విధంగా అవుతుంది? ఈ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే, మనకి ఈ యొక్క సీ సర్ఫేసెస్, సముద్రాల తాలూకా ఉపరితలం పై భాగానికి లోపల ఒక దాదాపు ఒక 800 to 900 మీటర్స్, అంటే నియర్లీ 1 kilometer లోపల ఉండేటటువంటి కోల్డ్ వాటర్ పైన వచ్చి సర్ఫేస్ దగ్గర ఎప్పుడు వేడిగా ఉంటుందండి నీరు. దానికి మెయిన్ కారణం ఏంటంటే సూర్యుడు డైరెక్ట్గా ఆ యొక్క సీ సర్ఫేస్ మీద పడుతూ ఉండడం వలన
పడుతూ ఉండడం వలన మనకి ఆ యొక్క పై పొర, సముద్రం తాలూకా పై పొర బాగా వేడెక్కుతుందండి. సముద్రం లోపలికి వెళ్తున్న కొద్దీ సూర్యరశ్మి అంటే సన్ తాలూకా హీట్ లోపలికి చొచ్చుకొని పోదు, లోపలికి వెళ్ళదు. వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుంది అంటే అది అలా కూల్గా ఉంటుంది అనమాట, చల్లగా ఉంటుంది. సో ఈ సన్ టెంపరేచర్ ఎక్కడైతే మనకి సన్ తాలూకా హీట్ తగులుతుందో అక్కడ ఉండేటటువంటి ఈ యొక్క వార్మర్ వాటర్కి ఈ లోపల వైపు ఉండేటటువంటి కోల్డ్ వాటర్కి మధ్యన డెన్సిటీ వేరియేషన్ వస్తుంది, మరియు ఈ యొక్క టెంపరేచర్ వేరియేషన్ వస్తుంది. ఈ రెండింటిని ఉపయోగించుకొని టర్బైన్ల ద్వారా టర్బైన్స్ యూజ్ చేసుకొని కరెంటుని ప్రొడ్యూస్ చేస్తారు అన్నమాట. టర్బైన్స్ యూజ్ చేసుకొని కరెంటుని ప్రొడ్యూస్ చేస్తారు. సో దీన్ని మనం ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అని మనం చెప్తూ ఉంటాం. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అనేసి మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది, సముద్రపు నీటిలో ఉండేటటువంటి ఆ యొక్క ఉష్ణోగ్రత భేదం వలన యూటిలైజింగ్ ద టెంపరేచర్ వేరియేషన్ ఆఫ్ వేరియస్ డెప్త్స్ ఆఫ్ సీ వాటర్ we can produce electricity by driving turbines. టర్బైన్ల సహాయంతో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. సో ఈ పద్ధతిని మనం సముద్ర ఉష్ణ గతిచర్య మార్పు అనేసి మనం చెప్పవచ్చు. సముద్ర ఉష్ణ గతిచర్య మార్పు, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అనేసి మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ మ్యాక్సిమము సముద్రంలో ఉండేటటువంటి వేడి నీరు దాని తర్వాత డెన్సిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి అది పైన తేలుతుందండి. చల్లగా ఉండే నీరు డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కొంచెం కిందికి వస్తుంటుంది. ఈ రెండిట్లు ఎక్కడైతే కలుసుకుంటాయో ఆ ఏరియాలోని ప్రెషర్ వేరియేషన్ ఎక్కువగా ఉంది. అంటే ఈ యొక్క రెండు డెన్సిటీ లేయర్స్ ఎక్కడైతే కలుసుకుంటాయో ఆ ఏరియాలో ప్రెషర్ వేరియేషన్ ఎక్కువగా ఉంటుందండి. ఈ ప్రెషర్ వేరియేషన్ వలన ఆ ఏరియాలోని వాటర్ తాలూకా ఫ్లో చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతూ ఉంటుంది. సో కరెక్ట్గా ఈ యొక్క టర్బైన్స్ని మనం ప్లేస్ చేయాలి అంటే ముందు ఆ ప్రెషర్ ఏరియా ఎక్కడుందో కనుక్కోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా ఆ యొక్క కోల్డ్ వాటర్ మరియు హాట్ వాటర్, ఈ చల్లటి నీరు మరియు వేడి నీరు ఏ పాయింట్ దగ్గర అయితే కరెక్ట్గా రెండు ఒకదానికొకటి అటాచ్డ్గా అంటే కలిసి ఉన్నట్లుగా కనిపిస్తున్నాయో దాన్ని ప్రెషర్ ఏరియా అంటారండి. ఆ ప్రెషర్ ఏరియాని మనం పట్టుకొని అక్కడ కరెక్ట్గా సముద్రపు నీరు ఏ దిశలో ప్రయాణిస్తుందో ఆ దిశలో మనం కానీ టర్బైన్ని పెట్టినట్లయితే అప్పుడు టర్బైన్ పూర్తి స్థాయిలో తిరిగి మనకి కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. సో ఈ యొక్క ఓటీఎల్సి టెక్నాలజీస్ చాలా రకాలైనటువంటి ఫ్లూయిడ్స్ లేదా ద్రవాలను ఉపయోగించుకొని చేయొచ్చండి. ఫస్ట్ది సముద్రపు నీళ్ళను వాడేటటువంటిది ఓపెన్ సైకిల్ అంటుంటారు. ఈ అమోనియా వంటి ద్రవాలన్నీ వాడే వాటిని క్లోజ్డ్ సైకిల్స్ అనేసి చెప్తూ ఉంటారు. ఈ క్లోజ్డ్ సైకిల్స్లోని వాటరు, అమోనియా ఇలాంటివన్నీ కలిపేసినటువంటి మిక్స్చర్లు ఉంటాయండి. అమోనియాలన్నీ కలిపేసినటువంటి మిక్స్చర్లు ఉంటాయి. ఈ ఓపెన్ సిస్టంలో అయితే మొత్తం దాదాపు సముద్రపు నీరు మాత్రమే ఉంటుంది. ఓకే. సో ఈ ఓటీఈసీ సిస్టమ్స్ మనకి ప్లాట్ఫామ్ అనేది ఉంటుందండి. ప్లాట్ఫామ్ అంటే ఏంటి అంటే ఈ యొక్క టర్బైన్ని మనం ఉంచేటటువంటి ప్లేస్ అన్నమాట. అదే మన ఇల్లు కట్టుకోవడానికి మనం పునాది అని ఎలాగైతే అంటామో ఫౌండేషన్ అని, అలాగే ఒక టర్బైన్స్ని ఈ కరెంట్ ప్రొడ్యూస్ చేసేటటువంటి టర్బైన్స్ని ఉంచేటటువంటి దాన్ని మనం ప్లాట్ఫామ్స్ అంటారు. ఈ ప్లాట్ఫామ్స్ మనకి 2-3 రకాలండి. ఒకటి ల్యాండ్ బేస్డ్, సముద్ర తాలూకా ఇసుక మీద కట్టడం. రెండోటటువంటిది సీ ఫ్లోర్, సముద్రం తాలూకా కింద అట్టడుగు నేల ఉంటుంది, సముద్రంలో అడుగు నేల ఉంటుంది. ఆ నేల మీద లేదా రాళ్ళు మీద ఈ యొక్క టర్బైన్ని ఉంచడానికి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్స్ కట్టడం. మూడోటటువంటిది ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్స్, సముద్రం మధ్యలో తేలియాడేటటువంటి ప్లాట్ఫామ్స్ అన్నమాట. షిప్పులకి లేదా బాయ్స్ అంటారు వాటికి అలాగా ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్స్ అంటారు.
ఈ ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్స్. మూడు రకాలైనటువంటివి ఉంటాయండి. ఏదైనా సరే ఈ యొక్క టర్బైన్స్ని మనం తిప్పి పవర్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ పవర్ కంపల్సరీగా మనకి ల్యాండ్ మీద ఉండేటటువంటి పవర్ స్టేషన్కి మాత్రం మనం పంపించాలి తప్ప సముద్రం మధ్యలో మన పవర్ స్టేషన్స్ని కట్టలేం. సముద్రం మధ్యలో పవర్ స్టేషన్స్ని కట్టలేం. అందుకు ఏం చేస్తారంటే ఈ యొక్క పవర్ కేబుల్స్, ఈ టర్బైన్స్ దగ్గర ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఆ యొక్క కరెంట్ని పవర్ కేబుల్స్ ఉపయోగించి పవర్ స్టేషన్కి పంపిస్తారండి. పవర్ కేబుల్స్ పూర్తిగా సముద్రపు నీరు వలన పాడవకుండా, మరియు సముద్రపు నీరు అత్యంత ప్రెషర్తో కూడుకుని ఉంటుందండి. ఎక్కువ ప్రెషర్ ఉంటుందన్నమాట. ఆ ప్రెషర్ వలన కేబుల్స్ డ్యామేజ్ అవ్వకుండా, ప్లస్ సాల్ట్ వాటర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అందరికీ తెలిసిందే. ఉప్పు ద్రావణం విద్యుత్తుని చాలా ఫాస్ట్గా తన గుండా పంపిస్తుంది. ఓకే, సో ఆ ఉప్పు ద్రావణం వలన ఈ యొక్క పవర్ కేబుల్ మీద ఏ విధమైనటువంటి వాటర్ డ్రాప్లెట్ పడకుండా, అంటే దాని అర్థం ఏంటంటే కేబుల్ నుంచి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉండేంత గట్టిగా ఈ యొక్క పవర్ కేబుల్స్ని తయారు చేస్తారనమాట. ప్రతి 5 నెలలకు 6 నెలలకు ఒకసారి మెయింటెనెన్స్ కూడా చేస్తారు. ఇక్కడున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే దాదాపు 100 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి ఓటీఎల్సీ ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి. 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి ఓటీఈసీ ప్లాట్ఫామ్స్ ఉంటే వాటిని ఆ యొక్క టర్బైన్లు తిప్పడానికి దాదాపు 10 మీటర్ల వ్యాసం కలిగినటువంటి 10 మీటర్స్ డయామీటర్ ఉండేటటువంటి పైప్స్ కావాలండి. నియర్లీ 1 కిలోమీటర్ పొడవు ఉండేటటువంటి పైప్ లైన్ కావాలి. నియర్లీ 1 కిలోమీటర్ పొడవు ఉండే పైప్ లైన్ కావాలి. పైప్ లైన్ తాలూకా డయామీటర్ ఏమొచ్చి 10 మీటర్స్ లేదా 30 అడుగులు. ఓకే, సో అంత పెద్దవి. వాటిని ఏమొచ్చి ప్లాట్ఫామ్స్కి ఎట్టి పరిస్థితిలో ఊడిపోకుండా టైట్గా కట్టేటటువంటి, అలా టైట్గా కట్టించి వాటి నుంచి సముద్రం నీరు కంటిన్యూస్గా వెళ్ళేలాగా, అవి సముద్ర నీటి వల్ల డ్యామేజ్ అవ్వకుండా ఉండేటటువంటి మెటీరియల్తో వాటిని తయారు చేయాల్సి ఉంది. సో ఇట్స్ అ వెరీ కాస్ట్లీయెస్ట్ ప్రాసెస్. అందుకే ఏంటి అంటే ఇప్పటి వరకు ఈ యొక్క ఓటీఈసీ ప్లాట్ఫామ్స్లోని 1 మెగావాట్ అంటే 1000 వాట్స్ 10⁶ వాట్స్ మాత్రమే తయారు చేసేటటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. దీనివలన ఈ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. ప్లస్ సముద్రంలోని ఒక ఓటీసీ ప్లాట్ఫామ్ పెట్టడానికి కావాల్సినటువంటి ఏరియా, సీబెడ్ ఏరియా అంటారు, సముద్రపు అడుగు గచ్చు తీసుకున్నటువంటి ఏరియా కూడా చాలా తక్కువగా ఉండడం వలన చిన్న సైజ్ టర్బైన్స్ని మనం ఉపయోగించుకొని ఈ యొక్క 1 మెగావాట్ విద్యుత్ని, 1 మెగావాట్ కరెంట్ మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. 1 మెగావాట్ కరెంట్ మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఓటీఈసీ దాని యొక్క పర్ఫార్మెన్స్ మరియు ఖర్చుల గురించి మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, ఈ ఓటీఈసీ ప్లాట్ఫామ్స్ లేదా ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ప్లాట్ఫామ్స్, ఇవి మనకి కంటిన్యూస్గా కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయండి. ఎందుకంటే సముద్రపు నీరుని మనం అడ్డాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా సముద్రపు నీరు తాలూకు ప్రవాహం అత్యధికంగా ఏ ప్రాంతంలో అయితే ఉందో ఆ ప్రాంతంలో మనం ఒక టర్బైన్ కానీ పెట్టేసినట్లయితే ఆ సముద్ర ప్రవాహం ఉన్నంత వరకు, జీవితాంతం. ఎందుకంటే ఒకసారి సముద్ర ప్రవాహం స్టార్ట్ అయితే కంటిన్యూ అవుతాయండి. ఆ సముద్ర ప్రవాహాలు ఉన్నంత వరకు ఈ యొక్క టర్బైన్ తిరుగుతూనే ఉంటుంది. టర్బైన్ తిరుగుతున్నంత వరకు మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. సో ఇది సంవత్సరం అంతా మనకు కంటిన్యూస్గా కరెంట్ సప్లై వస్తూనే ఉంటుందండి ఓటీఈసీ ప్లాట్ఫామ్ నుంచి. మరియు రెండోది అతి ముఖ్యమైనది ఏంటి అంటే దాని యొక్క క్షమాగుణకం, కెపాసిటీ ఫ్యాక్టర్ అంటారు, అది 90% వరకు ఉంటుంది. 90% వరకు ఉంటుంది. ఓకే, 1970లో ఆ ముందునేమొచ్చి ఈ యొక్క ఓటీఈసీలని వాళ్ళు ఒకసారి అవుతుందా లేదా అనుకొని టెస్టులు చేయడం వలన ఈ యొక్క ఈ ఓటీఈసీ ప్లాట్ఫామ్స్ తాలూకా ఫీజిబిలిటీ లేదా వాటి తాలూకా పనితీరు అంత ఎక్కువగా ప్రోత్సాహజనకంగా లేదనేసి ఆ టైంలో కనుక్కున్నారు. కానీ తర్వాత శాస్త్ర సాంకేతికత యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడైతే బాగా డెవలప్ అయ్యిందో అప్పుడు పవర్ కేబుల్స్ తాలూకా మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గించడం మరియు వాటిని అత్యంత డక్టైల్ మెటీరియల్స్ లేదా
చాలా దృఢమైనటువంటి పదార్థాలతో తయారు చేయడం వల్ల ఆ మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గడం వల్ల ప్లస్ పవర్ తాలూకా డిసిపేషన్ అంటే పవర్ అవుట్పుట్లో ఉండేటటువంటి బేస్ లాస్ అది కూడా తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ప్రజెంట్ 10 మెగావాట్ల విద్యుత్ 10 మెగావాట్ల విద్యుత్ ఉండేటటువంటి యొక్క పవర్ స్టేషన్ని ప్రొడ్యూస్ మీన్ తయారు చేయాలంటే ఓటీసీ పవర్ స్టేషన్ తయారు చేయాలి అంటే దగ్గర మనకి ఒక 8 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. 8 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అనమాట. 1 కిలోవాట్ కరెంట్కి దాదాపు 1,50,000 రూపాయల వరకు మనకి కావాలి తయారు చేయడానికి. 1 కిలోవాట్ కరెంట్ తయారవ్వాలి అంటే దాదాపు 1,50,000 రూపాయలు మనకి కావాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. ఓకే, ఈ సో ఈ యొక్క 5,000 నుంచి 50,000 మంది జనాభా ఉండేటటువంటి ప్రాంతాలకి మనం విద్యుత్ సరఫరా చేయాలి అనుకుంటే మనం దాదాపు ఒక 3 నుంచి ఒక 10 కోట్ల వరకు పెట్టుబడి పెట్టుకొని ఈ యొక్క ఓటీఈసీ ప్లాట్ఫామ్ని మనం పెట్టుకోవచ్చు. అనమాట. కానీ ఈ సముద్రం నుంచి దూరంగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఓటీసీ ప్లాట్ఫామ్లు పెట్టాలి అంటే ఈ ప్రవహిస్తున్నటువంటి నదీ పరివాహకాలు ఉంటాయి కదండి. అదే నదులు అవి ఉంటాయి కదా, నదులు వాగులను ఎక్కువ మొత్తంలో ప్రవాహం ఉండేలాగా చూసుకుంటే ఆ ప్లేస్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మహా అంటే 1 కిలోవాట్ కరెంట్ ప్రొడ్యూస్ చేయడం కోసం మహా అంటే ఒక 50,000 వరకు ఖర్చు అవుతుంది అనమాట. 50,000 వరకు ఖర్చు అవుతూ ఉంటుంది. సో అలాంటి ప్లాట్ఫామ్స్ని మనం ఈ నదులు మరియు వాగులు ఉండేటటువంటి ఏరియాలో మనం పెట్టుకోవచ్చు. కానీ ఓటీఈసీ ప్లాట్ఫాము ఉండేటటువంటి ఒక పెద్ద ప్రాబ్లం ఉందండి. ఏంటి అంటే ఈ సముద్రం అడుగున మనకు ఓటీఈసీ ప్లాట్ఫామ్ కట్టాలి అనుకుంటే అక్కడ కొన్ని ప్రాంతాల్లోని సముద్రం తాలూకా ఉపరితలానికి మరియు సముద్రం అడుగుకి మధ్య కాంటినెంటల్ షెల్ఫ్ అని ఒకటి ఉంటుందండి. ఈ కాంటినెంటల్ షెల్ఫ్ అనేటటువంటిది ఈ ప్రతి మీటర్ సముద్రంలో కడగంటే సముద్రం తాలూకా అంచు అంటే బీచ్ నుంచి లెక్కేసుకుంటే మన సముద్రంలోకి కానీ మనం నడుచుకుంటూ వెళ్తే బీచ్ మన సముద్రం మన భూమిని తాకే ప్లేస్ బీచ్ అంటాం కదా, ఆ బీచ్లోంచి నడుచుకుంటూ సముద్రంలోకి వెళ్తుంటే ప్రతి మీటర్ ముందుకి దగ్గర ఒక 30 అడుగు అంటే దాదాపు ఒక అడుగంటే 30 సెంటీమీటర్స్ కాబట్టి ఒక 20 సెంటీమీటర్స్ వరకు డిక్లినేషన్ కిందకి వాల్ ఉండాలి. సో అలాంటి వాల్ కానీ ఉన్నట్లయితే ఈ బీచ్ ఏరియా నుంచి జస్ట్ మనం ఒక 1/2 కిలోమీటర్ దూరం అంటే 500 మీటర్ల దూరంలో మనం ఓటీఈసీ ప్లాట్ఫామ్ కట్టవచ్చు. కానీ చాలా దేశాల్లోని ఈ యొక్క కాంటినెంటల్ షెల్ఫ్ అనేది పూర్తిగా పగడపు దెబ్బలతోటి నిండిపోయి ఉందండి. కోరల్ రీఫ్స్ అంటాం. ఈ కోరల్ రీఫ్స్ ఉండడం వల్ల ఏంటి అంటే అక్కడ కానీ టర్బైన్లు తిప్పామనుకోండి, ఆ టర్బైన్ తాలూకా సుడులు తిరిగి ఆ నీరు దానికి ఉండేటప్పుడు సుడులు తిరుగుతూ వస్తూ ఉంటుంది. చాలా అత్యంత తీవ్రంగా ఉండేటటువంటి హై ప్రెషర్ తోటి వాటర్ టర్బైన్స్ బయటకు వస్తూ ఉంటుంది మరి. అలాంటి ప్లేసెస్లో ఉండేటువంటి పగడపు దెబ్బలు డ్యామేజ్ అయిపోతాయి. ఒకవేళ అది కానీ డ్యామేజ్ అయ్యింది అంటే
ఆ చుట్టూ ఉండేటటువంటి ఈ యొక్క అక్వాటిక్ యానిమల్స్, సముద్రంలో ఉండేటటువంటి జంతువులు, మొక్కలు, ఆ యొక్క కొన్ని సముద్ర పక్షులు మరియు చేపలు, వీటన్నిటికీ చాలా ప్రాబ్లము క్రియేట్ అవుతుంది అనమాట. చాలా ప్రాబ్లము క్రియేట్ అవుతుంది. ఇదే మనకి అత్యంత కష్టమైనటువంటిది. ఈ ఓటీజీ ప్లాట్ఫామ్ కట్టడానికి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. రెండోది హై కాస్ట్. ఏంటి అంటే ఫస్ట్ పెట్టుబడి చాలా ఎక్కువగా పెట్టాలండి. పెట్టుబడి చాలా ఎక్కువగా, ముందు ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. సో పెట్టుబడి పెట్టిన దానికి తగ్గట్టుగా మనం మెయింటెనెన్స్ కానీ సరిగ్గా చేయలేకపోతే, లేదా గవర్నమెంట్ యొక్క ఓటీజీ ప్లాట్ఫామ్స్కి మెయింటెనెన్స్ కానీ సరిగ్గా చేయించకపోతే అవి చాలా త్వరగా వాటి యొక్క పనితీరుని కోల్పోతాయి అన్నమాట. వాటి యొక్క పనితీరుని కోల్పోతాయి. ఓకే, సో దానివల్ల ఏంటి అంటే ముందస్తు పెట్టుబడులు అంటాము, అప్ ఫ్రంట్ కాస్ట్ అంటుంటారు. ఈ ముందస్తు పెట్టుబడులు, ముందు పెట్టిన పెట్టుబడి మనకు వచ్చేలాగా విద్యుత్ ఉత్పత్తి చేసి, ఆ ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ వినియోగంలోకి రావాలి, యూజ్ అవ్వాలి. మా జనాలు అంటే ఈ యొక్క హౌస్ హోల్డ్ కానీ ఇండస్ట్రీస్ కానీ అవి కొనుక్కోవాలి. కరెంట్ని కొనుక్కుంటే మనకి పెట్టినటువంటి యొక్క అప్ ఫ్రంట్ కాస్ట్ లేదా ముందస్తు పెట్టుబడి అనేటటువంటి మనకు వచ్చిన తర్వాతే మనకి ఈ యొక్క ఓటీజీ ప్లాట్ఫామ్ వలన లాభాలు ఉంటాయి. ఓటీసీ ప్లాట్ఫామ్ వలన మనకి లాభాలు ఉంటాయి. అంతవరకు మాత్రం మనకి నష్టాల్లోనే నడుస్తుంది అన్నమాట. ఓకే, అండ్ ఈ అన్నోన్ రిస్క్, సముద్రంలో ఉండేటటువంటి జీవజాలానికి ఏ విధమైనటువంటి నష్టం కలుగుతుంది అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము. ఎందుకంటే మనం ఈ యొక్క ఓటీఈసీ ప్లాట్ఫామ్ తయారు చేయడానికి అతిపెద్ద పైప్ లైన్లు వాడాలి. చెప్పాను కదా ఇందాక, 10 మీటర్లు వెడల్పు ఉండేటటువంటి పైప్ లైన్, 10 మీటర్లు వెడల్పు ఉండేటటువంటి పైప్ లైన్, అతిపెద్ద పైప్ లైన్స్ వాడాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అతిపెద్ద పైప్ లైన్స్ ఒక ప్లేస్లో మనం ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ యొక్క అక్వాటిక్ లైఫ్ లేదా మెరైన్ లైఫ్, ఈ సముద్రంలో నివసించేటటువంటి జంతువులు, ఈ యొక్క చేపలు వంటివి, ఆ ప్లస్ సముద్రపు నీరు, ఈ పైప్ లైన్ డ్యామేజ్ చేసేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. రెండోటటువంటిది, పైప్ లైన్కి వేసేటటువంటి కోటింగ్ అత్యంత విషపూరితమైనటువంటి పదార్థం. అంటే అది కరిగి నెమ్మదిగా సముద్రపు నీటిలో కలిసి సముద్రం తాలూకా నీరుని కలుషితం చేయొచ్చు, పొల్యూట్ చేయొచ్చు. అలా పొల్యూట్ అయిందంటే ఆటోమేటిక్ అందులో ఉండేటటువంటి అక్వాటిక్ లైఫ్కి డేంజర్ ఏర్పడుతుంది. సో ఆ పైప్ లైన్స్ని ఎలా తయారు చేయాలి? నాన్ రస్టబుల్, తుప్పు పట్టకూడదు. ఎందుకంటే పైప్ లైన్ బయట, పైప్ లైన్ లోపల ఉప్పు నీరే ఉంటుంది కాబట్టి అది తుప్పు పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తయారు చేసే కంపెనీలకే ఉంటుంది. రెండోటటువంటిది, దానికి లీకేజెస్ ఏవి లేకుండా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీలకే ఉంటుంది. మూడోది, ఎక్కడైనా చిన్న హోల్ పడింది అంటే ఆ హోల్ని వెంటనే వాళ్ళు కప్పేయాలి. లేని పక్షంలో ఆ హోల్ గుండా ఈ యొక్క సముద్రపు జీవులు ఎంటర్ అయ్యి అంటే టర్బైన్స్, ఎందుకంటే ఈ యొక్క వాటర్ తిన్నగా టర్బైన్లోకి వెళ్తుంది కాబట్టి ఆ టర్బైన్స్ డ్యామేజ్ అయిపోయేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే స్టార్టింగే మనం జరిగేటటువంటి చిన్న డ్యామేజ్ని కానీ కంట్రోల్ చేయలేకపోతే ఓటీఈసీ ప్లాట్ఫామ్ మ్యాక్సిమం డ్యామేజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నింటినీ వాటిని మనం ఆపరేషనల్ రిస్క్స్ అంటుంటాం. ఈ యొక్క ఆపరేషనల్ రిస్క్స్ అన్నిటినీ మనం కానీ జాగ్రత్తగా బేరీ చేసుకోగలిగితే, జాగ్రత్తగా చూసుకోగలిగితే ఓటీఈసీ వలన అత్యంత లాభదాయకమైనటువంటి ఎనర్జీ సోర్స్ అండి. ఓటీఈసీ అనేది అత్యంత లాభదాయకమైనటువంటి ఎనర్జీ సోర్స్, హై ప్రాఫిటబుల్ అండ్ హైలీ ఎండ్యూరెంట్, అంటే ఎక్కువ కాలం ఉండేటటువంటిది, కంటిన్యూస్, అది పూర్తిగా జీవితాంతం ఆ ఓటీఈసీ ప్లాట్ఫామ్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ అంతా స్టార్ట్ అయ్యి ఆ యొక్క తొలి పెట్టుబడులు అంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం అంతా మనకి లాభమే ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్గా కానీ పైప్ లైన్లు మరియు ఆ యొక్క టర్బైన్లు కానీ మనం పర్ఫెక్ట్గా డిజైన్ చేసి పెట్టినట్లయితే దాని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మనకి తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల ఉన్నటువంటి అతిపెద్ద లాభం ఏంటి అంటే కరెంటుని మనం కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో ఎట్టి బస్తో మనం దాన్ని ఆపాల్సిన అవసరం లేదు. అలాగే ఈ మనం ఎయిర్ కండిషన్ సిస్టమ్స్ కూడా మనం యొక్క ఓటీఈసీ కరెంటును ఉపయోగించుకోవచ్చు.
ఈ ఓటీసీ కెపాసిటెన్స్ 90 నుంచి 95% వరకు ఆ యొక్క పవర్ని ఇది సప్లై చేస్తాయి కాబట్టి, పవర్ జనరేట్ చేస్తాయి కాబట్టి ఓటీసీ ప్లాట్ఫామ్స్ ఒక్కొక్కటి 90% నుంచి 95% వరకు పవర్ని సరఫరా చేస్తాయి కాబట్టి ఈ మనం ఫ్రీగా వస్తున్నటువంటి దీని గురింటనే మనం చెప్పుకోవచ్చు, ఫ్రీగా వస్తుందనేసి చెప్పుకోవచ్చు కరెంట్. అంటే మామూలు జనరల్గా బొగ్గు నుంచి కానీ లేకపోతే నీటిని ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్ వీటి నుంచి తీసే లేదా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వీటి నుంచి వచ్చేటటువంటి యూనిట్ రేట్, కరెంట్ తాలూకు యూనిట్ రేట్తో పోలిస్తే ఈ యొక్క ఓటీసీ ప్లాట్ఫామ్ నుంచి వచ్చేటువంటి కరెంట్ యూనిట్ రేట్ కొంచెం తక్కువగా ఉంటుంది ఎప్పుడు అది పూర్తి స్థాయిలో పనిచేయడం స్టార్ట్ అయింది. ఓకే, కానీ ఈ యొక్క ఓటీసీ ప్లాట్ఫామ్స్ పనిచేసేటప్పుడు అందులో ఉండేటువంటి పంపులు తిరుగుతూ ఉంటాయండి. కొన్ని సందర్భాల్లోని ఆ పంప్స్ నుంచి కోల్డ్ వాటర్ని ఈ యొక్క పైప్ లైన్లోకి పంపించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఒక 20% వరకు దాదాపు నష్టం అనేది మనకి జరుగుతూ ఉంటుంది. ఎనర్జీ లాస్ అనేది ఒక 20% వరకు ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఓటీసీ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి అంటే మనకి ఎక్కువ మొత్తంలో నీరు కావాలండి, మరియు ఈ వార్మ్ వాటర్కి కోల్డ్ వాటర్కి మధ్య టెంపరేచర్ వేరియేషన్ చాలా తక్కువగా ఉంది. వార్మ్ వాటర్కి కోల్డ్ వాటర్కి మధ్యన టెంపరేచర్ వేరియేషన్ చాలా తక్కువగా ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మనం ఓటీఈసీని తయారు చేసుకుని ఉపయోగించుకోగలం. సో ఈ యొక్క ఓటీఈసీలు 4 ముఖ్యమైనటువంటి రకాలు. ఓటీఈసీలు 4 ముఖ్యమైనటువంటి రకాలు. మొదటిది ఓపెన్ సైకిల్ ఓటీఈసీ. సో ఈ ఓపెన్ సైకిల్ ఓటీఈసీ కింద ఉన్నటువంటి డయాగ్రాము, ఇది ఓపెన్ సైకిల్ ఓటీఈసీ అండి. ఇది ఒకసారి మీరు కానీ ఈ యొక్క డయాగ్రామ్ కానీ మీరు స్పష్టంగా చూసినట్లయితే ఈ ఓపెన్ సైకిల్ ఓటీఈసీలోని మనకి ఇక్కడ పెద్ద పైప్ లైన్స్ అని చెప్పాం కదండి. ఈ పైప్ లైన్స్లోకి ముందు మనం వేడి నీరుని మామూలుగా సముద్రం తాలూకా వేడి నీరుని పంపిస్తాం, సముద్రం యొక్క వేడి నీటిని పంపిస్తాం. కింద కోల్డ్ వాటర్ ఉంటుందని చెప్పాను మీకు. ఓకే, కోల్డ్ వాటర్ ఉంటుందని చెప్పాను. సో ఇదంతా నిలువుగా తీసుకోవాలండి. ఇలా అడ్డగా పడుకోబెట్టాం కానీ యాక్చువల్గా ఈ ఫిగర్ ఏమొచ్చి స్ట్రైట్గా ఉంటుంది. ఈ పై వైపు ఏమొచ్చి వేడి నీరు ఉంటుంది, ఈ కింది వైపు ఏమొచ్చి చల్లటి నీరు ఉంటుంది. ఆ రెండింటికి మధ్యగా టర్బైన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ చల్లటి వేడి నీరు పైప్ లైన్లోకి వచ్చినప్పుడు ఆ పైప్ లైన్ గుండా మన వేడి నీటిని టర్బైన్లోకి పంపిస్తామండి. ఆ టర్బైన్ తిరుగుతున్నప్పుడు మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవుద్ది. ఆ టర్బైన్ నుంచి వచ్చేటటువంటి నీరు దాని యొక్క టెంపరేచర్ తగ్గి కండెన్సర్ అనేటటువంటి భాగంలోనికి వెళ్ళడం జరుగుతుంది. ఈ కండెన్సర్లోకి చుట్టూ సముద్రంలో ఉండేటువంటి చల్లటి నీరు ప్రవేశించడం వలన అది ఇంకా మరికొంచెం దాని యొక్క టెంపరేచర్ తగ్గి మళ్ళీ దాన్ని అయితే సముద్రంలోనికి వదిలేయడం కానీ లేదా ఈ చల్లటి ఎయిర్ కూలర్స్ అవన్నీ పనిచేయడానికి కానీ మనం పంపింగ్ చేయొచ్చు. రెండోటటువంటిది ఈ యొక్క పైప్ లైన్ గుండా కంటిన్యూస్గా వాటర్ వెళ్ళిపోతున్నప్పుడు కొద్ది భాగాన్ని వ్యాక్యూమ్ పంప్స్లోకి తీసుకుంటారండి. వ్యాక్యూమ్ పంప్స్లోకి పంపించి దాన్ని ఈ సముద్రంలో ఉండేటువంటి చల్లటి నీరు మరియు వేడి నీరు మధ్య ఉండేటటువంటి స్థిరత్వాన్ని కాపాడటం కోసం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. స్థిరత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ యొక్క ఓపెన్ సైకిల్ ఓటీఈసీ ద్వారా మనం మరో ముఖ్యమైనటువంటి ప్రయోజనం పొందొచ్చు అండి. ఏంటి అంటే ఫ్రెష్ వాటర్. సీ వాటర్లోని, సముద్రపు నీటిలోని ఫ్రెష్ వాటర్ అన్నా కదండి తాగేది అని మాత్రం మీరు అర్థం చేసుకోకూడదు. సముద్రపు నీటిలో ఉండేటటువంటి ఎన్నో హానికారకమైనటువంటి ఎంతో పాయిజనస్ కెమికల్స్ ఉంటాయండి. ఆర్సనిక్, లెడ్ వంటివి చాలా ఉంటాయి. అలాంటి పాయిజనస్ కెమికల్స్ అన్నిటిని తీసేసి ఫ్రెష్ సీ వాటర్, అందులో మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఆ విధంగానే సోడియం
క్లోరిన్, కార్బన్ డయాక్సైడ్ వంటి, ఆక్సిజన్ వంటి ఎన్నో మూలకాలతో కూడుకున్నటువంటి ఫ్రెష్ వాటర్ని మనకి ఈ ఓపెన్ సైకిల్ ఓటీఈసీ ద్వారా పొందొచ్చండి. ఆ ఫ్రెష్ వాటర్ని మనం ఒక పెద్ద గొయ్యల్లోనికి నింపి అక్కడ మనం సముద్రపు చేపలను కానీ, లేదా చెరువు చేపలను కానీ, లేదంటే చెరువుల కింద తయారు చేసుకొని మన చెరువు చేపలని లేదా సముద్రపు చేపలని మనం హ్యాపీగా చేసుకోవచ్చు, ఉత్పత్తి చేసుకోవచ్చు. రెండోటటువంటిది ఆ యొక్క డీసాలినేటెడ్ వాటర్, అంటే చెప్పాను కదా ఇందాక, ఈ కొన్ని హానికారకమైనటువంటి కెమికల్స్ మూలకాలన్నింటినీ తీసిగా ఉండేటటువంటి దాన్ని డీసాలినేటెడ్ వాటర్ అంటారు. ఆ డీసాలినేటెడ్ వాటర్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉండడం వలన ఆ ఓటీఈసీ ప్లాట్ఫామ్ కట్టిన దాని తాలూకా చుట్టుపక్కల ప్రాంతం అంతా ఈ డీసాలినేటెడ్ వాటర్ ఉండడం వలన సముద్రంలో పెరిగేటటువంటి మొక్కలు కానీ, చిన్న చిన్న సూక్ష్మజీవులు కానీ, ఇవన్నీ పెరగడానికి కావాల్సినటువంటి నైట్రోజన్ మరియు ఫాస్ఫేట్లని రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఓకే. రెండోటటువంటిది క్లోజ్డ్ సైకిల్ ఓటీఈసీ. ఓకే. సో ఈ యొక్క క్లోజ్డ్ సైకిల్ ఓటీఈసీ ఏ విధంగా పనిచేస్తుంది? ఈ క్లోజ్డ్ సైకిల్ ఓటీఈసీలోని ముఖ్యంగా మనకి ఏ విధంగా పనిచేస్తుందంటే, surface water with higher temperatures is used to provide heat to a working fluid with low boil temperature, hence providing high vapor pressure. సో క్లోజ్డ్ సైకిల్ ఓటీఈసీలో ఈ ఉపరితలంలో ఉండే సముద్ర ఉపరితలంలో ఉండే నీరుని తీసుకుంటామండి. అది చాలా వేడిగా ఉండేటటువంటి నీరు. అది ఈ యొక్క ద్రవాన్ని ఇందాక చెప్పాం కదండి, క్లోజ్డ్ సైకిల్ అనే వాటర్ మరియు అమోనియా రెండు కలిపి ఉంచుతామని. ఆ యొక్క లిక్విడ్లో ఆ పైప్ లైన్స్ ఉంటాయి కదండి, ఆ పైప్ లైన్స్ అంటే టర్బైన్కి వాటర్ పంపించేటటువంటి పైప్ లైన్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. సో ఇది క్లోజ్డ్ సైకిల్ ఓటీఈసీ సింబల్ అండి. ఇందులో మనకి ఈ సముద్రం నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వేడి నీరుని తీసుకొని, అంటే సముద్రం వేడి నీరు తీసుకొని ఈ యొక్క కంప్రెసర్ మిషన్లోనికి పంపిస్తారు. దీని నుంచి పంప్స్ ఉపయోగించుకొని ఇక్కడ అమోనియా ఉంటుందండి, అమోనియా లిక్విడ్. సో ఈ యొక్క కంప్రెసర్ పంప్ నుంచి అత్యంత వేగంగా ఈ యొక్క పంప్స్ సహాయంతో ఈ యొక్క అమోనియా గ్యాస్లోనికి ఈ యొక్క హాట్ వాటర్ని పంపించినప్పుడు, ఆ యొక్క వేడిని పంపించినప్పుడు అది ఆ యొక్క అమోనియాని వ్యాపరైజ్ చేస్తుంది. ఆ వ్యాపరైజ్ అయినటువంటి అమోనియా ఈ యొక్క పైప్ లైన్ గుండా పైకి వచ్చి ఈ యొక్క టర్బైన్ని తిప్పుతుంది అనమాట. టర్బైన్ తిప్పి మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా క్లోజ్డ్ సైకిల్ ఓటీఈసీ పవర్ని జనరేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇందులో మరొక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, మనం ఎక్కువ ఈ యొక్క హాట్ సీ వాటర్, వేడిగా ఉండేటటువంటి సీ వాటర్ దగ్గర 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుందండి, అంతేగాని 50-100 ఉండదు. 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉండేటటువంటి హాట్ సీ వాటర్ ఎంత ఎత్తు వరకు అయితే ఉందో, అంటే సముద్రపు మట్టం నుంచి, సముద్ర తలక ఉపరితలం నుంచి కిందికి వెళ్ళే కొద్దీ దాని తలక వేడి తగ్గిపోతూ ఉంటుందండి. లేదా సముద్రం నుంచి కిందికి వెళ్ళే కొద్దీ వేడి తగ్గిపోతూ ఉంటుంది. ఈ ఎంత వరకు అయితే ఉందో జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసుకొని ఆ యొక్క పైప్ లైన్స్ అక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ యొక్క క్లోజ్డ్ సైకిల్ ఓటీఈసీలో ఉండేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటి అంటే, ఈ హాట్ సీ వాటర్ని లోపలికి పీల్చుకొని కండెన్సర్లోనికి పంపించడానికి ఉపయోగించేటటువంటి పైప్ లైన్స్ చాలా తక్కువ విడ్త్ కలిగి ఉంటాయండి. మ్యాక్సిమం 1 or 2 మీటర్ డయామీటర్ చాలా తక్కువ విడ్త్ కలిగి ఉండేటటువంటి యొక్క పైప్ లైన్స్ ఉండడం వలన మనకి ఈ క్లోజ్డ్ సైకిల్ ఓటీఈసీ కన్స్ట్రక్షన్ చేయడానికి కావాల్సినటువంటి ప్లేస్, అంటే ఓటీఈసీ ప్లాట్ఫామ్ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది అన్నమాట. ఈ హాట్ సీ వాటర్ని లోపలికి ఎవాపరేటర్లోకి తీసుకొచ్చినప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి ఆ యొక్క గ్యాసెస్ని మరియు వేస్ట్ గ్యాసెస్ని మరియు ఈ వేస్ట్ వాటర్ని తిరిగి సముద్రంలోనికే వదిలేయడానికి నిర్మాణాలు ఉంటాయండి. కొద్దిపాటి గ్యాస్ మాత్రం ఈ యొక్క టర్బైన్లోకి ఫీడ్బ్యాక్ కింద చేరుతూ ఉంటుంది.
రెండోటటువంటిది అత్యంత ప్రెషర్గా ఉండేటటువంటి వేడి ద్రావణం ఈ యొక్క ఎక్స్చేంజ్ పంప్స్ ద్వారా ఈ కండెన్సర్లోకి వెళ్ళి కండెన్సర్లో ఉన్నటువంటి ఆ యొక్క అమోనియాని బాగా వ్యాపరైజ్ చేసి ఆ ఫ్యూమ్స్ కూడా ఈ యొక్క టర్బైన్కి వెళ్ళాలి. అంటే ఏంటంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి ప్రయోజనాలు ఈ ఉంటాయి అన్నమాట ఈ యొక్క క్లోజ్డ్ సైకిల్ ఓటీఈసీ వల్ల. ఓకే, ఈ ముందే చెప్పాం కదా క్లోజ్డ్ సైకిల్ ఓటీఈసీకి థర్మల్ హీట్ ఎక్స్చేంజర్ అనేటటువంటివి చాలా తక్కువ ప్లేస్లో పెట్టచ్చు, వేరే ఓపెన్ సైకిల్తో పోలిస్తే చాలా తక్కువ ప్లేస్లో పెట్టచ్చు. సో ఎప్పుడైతే ఈ యొక్క హీట్ ఎక్స్చేంజర్ తక్కువ ప్లేస్లో పెట్టామో హీట్ ఎక్స్చేంజర్స్ని తక్కువ ప్లేస్లో పెట్టామో ఆ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది మనకి అత్యంత ఎఫిషియెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మూడో రకం కెలినా సైకిల్ అంటారండి. కెలినా సైకిల్ అంటారు ఈ ఓటీఈసీ. ఇది కూడా మనకి క్లోజ్డ్ సైకిల్లో ఒక రకమైనటువంటి కొద్దిపాటి మార్పులు చేసినటువంటి క్లోజ్డ్ సైకిల్ ఓటీసీఏ. ఈ కెలినా సైకిల్లోని అమోనియా బదులు క్లోజ్డ్ సైకిల్లో మనకి ప్యూర్ అమోనియా వాడతామండి. ఈ కెలినా సైకిల్లోని ఏమొచ్చి ప్యూర్ అమోనియా బదులు కొద్దిగా నీరుతో కలుపుకున్నటువంటి అమోనియా లేదా అమోనియం ఫ్లూయిడ్ అంటారు, లేదా అమోనియం లిక్విడ్ అంటారు, అమోనియా వాటర్ NH3OH. ఓకే, అమోనియం హైడ్రాక్సైడ్ వాటర్. ఆ మిక్సర్ ఆఫ్ వాటర్ అండ్ అమోనియా వర్కింగ్ ఫ్లూయిడ్ కింద పనిచేసే పదార్థం కింద ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, సో ఇలాంటి మిక్సర్ ఉపయోగించడం వల్ల దీనికి ఒక ఫిక్స్డ్ బాయిలింగ్ పాయింట్ అయితే ఉండదండి. మరిగేటటువంటి ఉష్ణోగ్రత ఉంది. ఎందుకంటే నీరు యొక్క మరిగే ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటిగ్రేడ్ అనుకుంటే అమోనియా తాలూకా మరిగే ఉష్ణోగ్రత 50, 60 లేదా 45 అనుకుంటే ఈ రెండింటి తాలూకా మిక్సర్కి మరిగే ఉష్ణోగ్రత అనేది ఖచ్చితంగా ఇంత ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పలేం. ఓకే, సో ఈ బాష్పీభవనం చెందడం ఎవాపరైజ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ మిక్సర్ వాటర్ మరియు అమోనియా తాలూకా మిక్సర్ని ఎక్కువ స్థాయిలో మరి దాన్ని మరగబెట్టి ఎక్కువ మొత్తంలోని ఫ్యూమ్స్ లేదా వేపర్ని రైస్ చేసి టర్బైన్ ఇంకా ఎక్కువ ఎఫిషియెంట్గా మనం తిప్పొచ్చు అనమాట. ఈ జనరల్ క్లోజ్డ్ సైకిల్ ఓటీఈసీతో పోలిస్తే ఈ యొక్క కెలినా సైకిల్ ఓటీఈసీ అనేటటువంటి కొద్దిగా ఎక్కువ మొత్తంలోని టర్బైన్ని ఫాస్ట్గా తిప్పడం వలన ఎక్కువ మొత్తంలోని కరెంట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. నాలుగోటటువంటిది హైబ్రిడ్ సిస్టమ్. ఈ హైబ్రిడ్ సిస్టమ్స్ ఏంటి అంటే ఈ క్లోజ్డ్ ఓటీఈసీ మరియు ఓపెన్ ఓటీఈసీ రెండింటి తాలూకా మిక్స్చర్. ఇందులోని ఈ సముద్రపు నీరుని అత్యంత వేగంగా మరగబెట్టేయడం వలన ఉత్పత్తి అయ్యేటటువంటి స్టీమ్ లేదా నీటి ఆవిరి ఈ యొక్క హైబ్రిడ్ సిస్టమ్స్లోని ఉపయోగిస్తూ ఉంటారు. ఫస్ట్ ఈ క్లోజ్డ్ సిస్టంలోని కరెంట్ ప్రొడ్యూస్ చేస్తారండి. కరెంట్ ప్రొడ్యూస్ చేసి ఆ కరెంట్ని ఈ యొక్క ఓపెన్ సిస్టమ్ దానికి ఉపయోగించుకుంటారు అనమాట. ఈ యొక్క హైబ్రిడ్ సిస్టమ్స్ దానికి ముఖ్యమైనటువంటి ఉపయోగాలు ఏంటి అంటే ఫ్రెష్ వాటర్ అంటే తాగే నీరుని ఉత్పత్తి చేస్తాయి. మనం తాగేటటువంటి నీరుని ఉత్పత్తి చేస్తాయి. ఓకే, సో ఈ 4 రకాలైనటువంటి ఓటీఈసీస్ మనకి ల్యాండ్ బేస్డ్, సీ బేస్డ్ ఆర్ ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్స్. ఈ మూడింటి మీద దేని మీద అయినా సరే మనం వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. సముద్రం తాలూకా ఒడ్డును కానీ లేదా సముద్రం తాలూకా అట్టడుగున పొరల మీద కానీ లేకపోతే ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్ సముద్రం మీద తేలియాడేటటువంటి ప్లాట్ఫామ్ మీద కానీ మనం ఈ యొక్క ఓటీఈసీని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓటీఈసీని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఫస్ట్ రకాలకి ఏమొచ్చి ఎక్కువ ఇన్స్టలేషన్ కాస్ట్ ఉంటుందండి. అంటే దాన్ని నిర్మాణం చేయడానికి మరియు దాన్ని నిర్మించడానికి ఎక్కువ మొత్తంలోని కాస్ట్ ఉంటుంది. ఎక్కడంటే పైపులు బిగించడానికి మరియు భూమి కోసం మనకి ఎక్కువ మొత్తంలోని కాస్ట్ పడుతుందండి. అదే ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్ అయితే దీంతో పోలిస్తే చాలా కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది. కానీ ఈ ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్ పూర్తిగా సముద్రపు నీటిలో తేలుతూ ఉంటుంది కాబట్టి సముద్ర ఉప్పు వలన ఈ యొక్క
డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం, డ్యామేజ్ అవ్వకుండా ఈ పైప్ లైన్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం కోసం వాటికి సంబంధించి డక్ట్ పైపులు ఉపయోగించాల్సి ఉంటుందండి. డక్ట్ పైపులు ఉపయోగించాల్సి ఉంటుంది. అవి చాలా కాస్ట్తో కూడుకున్నటువంటి పనే. మరియు మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా అధికంగా ఉంటుంది అన్నమాట. మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా అధికంగా ఉంటుంది. ఇవి ల్యాండ్ బేస్డ్ మరియు సీ బేస్డ్ ప్లాట్ఫామ్స్ అండి. సో ఎడం వైపు ఉన్నది మనకి ల్యాండ్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఇది క్లోజ్డ్ సర్క్యూట్ ఓటీఈసీ. క్లోజ్డ్ సర్క్యూట్ ఓటీఈసీ. ఒకసారి మీరు కానీ దీన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఒకసారి ఈ యొక్క క్లోజ్డ్ సర్క్యూట్ ఓటీఈసీని మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ మనకి ఇవి 2 ఎవాపరేటర్లు. సముద్రపు నీటిని తీసుకొని సముద్రపు నీటిని పక్కన పీల్చుకొని ఈ యొక్క వేడి చేస్తాయండి. ఇవి 2 ఎవాపరేటర్లు. ఇక్కడ ఉండేటటువంటిది టర్బైన్. ఈ మధ్యన ఏమొచ్చి కండెన్సర్ పైప్ లైన్ అనమాట. సో ఈ యొక్క ఎవాపరేటర్ నుంచి రిలీజ్ అయినటువంటి గాలి ఈ యొక్క టర్బైన్ మోటార్లోనికి వెళ్ళి టర్బైన్ తిప్పుతుంది. ఇది కరెంట్ ప్రొడ్యూస్ చేసేటటువంటి పవర్ హౌస్. కరెంట్ ప్రొడ్యూస్ చేసేటటువంటి పవర్ హౌస్. ఇది ఆఫ్ షోర్ అంటారండి. అంటే భూమి మీద తయారు చేయబడేటటువంటి ఓటీఈసీ. ఇదేమొచ్చి ఇది ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్. సముద్రం మధ్యలో ఉండేటటువంటి ఓటీఈసీ. సముద్రం మధ్యలో ఉండేటటువంటి ఓటీఈసీ. సో ఇందులోని పవర్ లైన్స్ అన్నీను మరియు ఆ టర్బైన్ అంతా పూర్తిగా సముద్రం నీటిలో మునిగి ఉంటుందండి. ఈ ఫస్ట్ దాంట్లోని ఆఫ్ షోర్ ప్లాంట్ అదే ఎడం వైపు ఉన్న దాంట్లో అయితే టర్బైన్ బయట వైపు ఉంటుంది. దానికి చిన్న కవరింగ్ వేస్తే చాలు, ఏ విధమైనటువంటి డస్ట్ పడకుండా టర్బైన్ ఎక్కువ కాలం ఉంటుంది. కానీ ఈ యొక్క ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్ అంటే కుడివైపు ఉండేటటువంటి ఈ యొక్క చిత్రంలోని టర్బైన్ సముద్రపు నీటిలోని మునిగి ఉండడం వలన టర్బైన్ సముద్రపు నీటిలో మునిగి ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంతో పోలిస్తే అంటే లెఫ్ట్ సైడ్ దాంతో పోలిస్తే రైట్ సైడ్ దాని తాలూకా మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. రైట్ సైడ్ తాలూకా మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఓటీఈసీ తాలూకా ఫంక్షన్స్ కరెంట్ ప్రొడ్యూస్ చేయడంతో పాటుగా అది ఎయిర్ కండిషన్ సిస్టమ్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. మరియు ఈ యొక్క ఆక్వాకల్చర్ రంగంలో లేదా ఈ రొయ్యలు మరియు చేపలు పెంచడంలో కూడా ఈ యొక్క ఓటీఈసీ ఫంక్షన్ ఉపయోగపడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటుగా సముద్రపు నీటిని మంచినీరుగా మార్చడానికి కూడా ఈ యొక్క ఓటీఈసీని ఉపయోగిస్తూ ఉంటారండి. ఈ దుబాయ్ వంటి నీరు తక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లోని ఈ యొక్క ఓటీఈసీలను ఉపయోగించుకునే మంచినీరుని తయారు చేస్తూ ఉంటారు. సో ఓటీఈసీల తాలూకా ముఖ్యమైనటువంటి ఉపయోగాల్లోని మనకి యొక్క దగ్గర 2,28,000 లీటర్ల మంచినీళ్ళు 2,28,000 లీటర్ల మంచినీళ్ళు ప్రతిరోజు ఈ యొక్క హైబ్రిడ్ ఓటీఈసీల ద్వారా తయారు చేస్తున్నట్టుగా అంతర్జాతీయ విద్యుత్ సంస్థలో మనకి తెలపడం జరిగిందండి. దగ్గర అంతా 2,28,000 లీటర్లు మంచినీరు. ఎక్కడైతే ఈ యొక్క ఎడారుల వాటిలో యొక్క మంచినీటి శాతం చాలా తక్కువగా ఉంటుందో అలాంటి చోట్ల యొక్క ఓటీఈసీ వల్ల అటు కరెంటు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, ఇటు ఏమొచ్చి మనకి మంచినీరు కూడా దొరుకుతూ ఉంటుంది. బహామా దీవులు ఈ వంటి వాటిలోని ఇక్కడ ఒక గ్యాలన్కి జస్ట్ 89 రూపాయలే ఖర్చు అనమాట. ఒక గ్యాలన్కి 89 రూపాయల ఖర్చుతోటే మంచినీళ్ళని తయారు చేస్తున్నారు ఈ యొక్క ఓటీఈసీ ద్వారా. అంటే అత్యంత చీప్ అనమాట అది. ఓకే. సో ఇవి ఓటీఈసీల తాలూకా కొద్దిపాటి పనితీరులు అండి. ఓటీఈసీ ప్లాంట్ నుంచి మనం వామ్ వాటర్ తీసుకొని కోల్డ్ వాటర్ సముద్రంలోకి వదిలేస్తుంటాం. ఈ కోల్డ్ వాటర్ నుంచి మనకి అటు ఆక్వాకల్చర్కి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆక్వాకల్చర్ లేదా ఈ సముద్రపు జంతువులు పీతలు, చేపలు, రొయ్యలు వాటిని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సీ వాటర్ ఉపయోగించుకొని ఎయిర్ కండిషనింగ్ చేస్తారు. సీ వాటర్ ఎయిర్ కండిషనింగ్ అంటే సముద్రంలో ఉండేటటువంటి నీటిలోని హానికారకమైనటువంటి యొక్క వ్యర్థ పదార్థాలన్నింటినీ
అట్టడుగు పొరల్లోనికి పంపించేయడం కానీ, లేదా పై పొరల వైపు పంపించేయడం కానీ. పై పొరల వైపు పంపిస్తే సూర్యరశ్మి తగిలి అవి పూర్తిగా విఘటన చెందేస్తాయండి. సూర్యరశ్మి తగిలి అవి పూర్తిగా విఘటన చెందుతాయి. అదే అట్టడుగు పొరల్లోకి పంపిస్తే సముద్రపు అట్టడుగుకు చేరిపోయి అక్కడ న్యూట్రియంట్స్ కింద ఏర్పడి మొక్కలు, మిగతా జంతువులు కాటికి అవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ వామ్ వాటర్ ఎప్పుడైతే డీసాలినేట్ అయిపోతూ ఉంటుందో, అంటే దాంట్లోని అత్యంత హానికారకమైనటువంటి మూలకాలు తీసేస్తే డీసాలినేషన్ అంటారండి. ఆ డీసాలినేటెడ్ వాటర్ని రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్స్ ద్వారా, రివర్స్ ఆస్మోసిస్ ఆర్ఓ వాటర్ అంటుంటాం కదా ఇప్పుడు మనం, అలా రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్స్ ద్వారా శుభ్రంగా మనకు తాగడానికి కావాల్సినటువంటి మంచినీరుని మరియు